ఈ ఉదయకాల సమయంలో మొదటిగా తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, గడిచిన పాఠంలో పాపము యొక్క శిక్ష లేక పాపము యొక్క ప్రతిఫలం అనే విషయాన్ని మనము ధ్యానించాము. అందులో భాగంగా 1 భౌతిక మరణము, 2 ఆత్మీయ మరణము, 3 నిత్య మరణం అనే 3 విషయాలను మనము ధ్యానించాము. ఈరోజు మిగిలిన ఫలితాలను పాపం యొక్క ఫలితాలను మనము ధ్యానిద్దాం. ఈరోజు మనం నేర్చుకునే మొదటి పాయింట్ ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, పోగొట్టుకొనుట అనే పాయింట్ మనం ఈరోజు నేర్చుకుందాం. పాపము వలన మనిషి పోగొట్టుకున్నవాడుగా మిగిలిపోయాడు. ఏం పోగొట్టుకున్నాడు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, పోగొట్టుకున్నాడు లేక కోల్పోవటం లేక నశించిపోవటం అనే మాటలు ఇక్కడ మనకు ఉపయోగించబడ్డాయి. ఇంగ్లీష్లో లాస్ట్ అనే మాట ఉపయోగించబడింది. ఇక్కడ నశించిన వాడుగా, పోగొట్టుకున్న వాడిగా మనిషి మిగిలిపోయాడు. ఉదాహరణకి యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇది యేసుప్రభు వారు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన. ఆయన మరికొద్ది గంటల్లో గెత్సెమనీలో బంధించబడబోతున్నాడు. ఆయన బంధించబడటానికి ముందుగా తండ్రికి అప్పగించిన పనిని విషయంలో రిపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. తన పని యొక్క రిపోర్ట్ ఆయనకి ఇస్తున్నాడు. ఒక పనివాడు పని చేసిన తర్వాత వర్క్ రిపోర్ట్ ఏ విధంగా ఇస్తా ఉంటాడో, ఆ వర్క్ రిపోర్ట్ ఇస్తున్నాడు తండ్రికి. ఆ వర్క్ రిపోర్ట్ లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. అందులో లేఖనము నెరవేరునట్లు అంటే, ముందుగానే లేఖనము ప్రవచించినట్లుగా ఇక్కడ ఆ ప్రవచన నెరవేర్పును గురించి మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచనంలో ఉన్న వ్యక్తి ఇస్కరియోతు యూదా. నీవు నాకు అప్పగించిన వారు అనగా శిష్యులను గూర్చి ఆయన మాట్లాడుతూ ఈ వచనాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. అంటే నాశనపుత్రుడు అనేవాడు నశించిపోయాడు. ఇక్కడ ఈ నశించిపోయిన వ్యక్తి మనం గ్రహించినట్లయితే ఎలా నశించిపోయాడు అంటే, పాపము యేసు ప్రభు అనే ఒక కాపరి యొక్క కాపుదలలో 12 మంది ఉన్నారు.
ఈ 12 మందిలో ఒకడు నశించిపోయాడు. పడ్డాడు. కారణం ఏమిటంటే పాపము. చాలామంది ప్రార్థన చేస్తూ నన్ను భద్రపరచుము అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క భద్రత ఎంతవరకు మనతో ఉంటుంది అంటే, మనలో పాపము ప్రవేశించనంత వరకే. ఏదెను తోటలో ఆదాము, అవ్వలు భద్రంగానే ఉన్నారు. ఒక బలమైన ప్రొటెక్షన్‌తోనే ఉన్నారు. కానీ ఆ భద్రత దేవుని స్వాతంత్ర్యాన్ని మించిపోయేంతగా మాత్రం లేదు. ఈరోజు నీవు నేను ఎంత గొప్ప భక్తిపరులమైనా, ఎంత గొప్ప పరిశుద్ధులమైనా, ఎంత నీతిమంతులమైనా, ఎంత క్రమశిక్షణ కలిగిన వారమైనా, పాపము మనలో ప్రవేశించేంత వరకు మాత్రమే. పాపము యొక్క ఆ ప్రవేశము అనే దానిని ఎవరు నిరోధించలేరు. దేవుడు కూడా దాన్ని నిరోధించలేడు. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ అడ్డొస్తుంది. ఒకవేళ ఏదెను తోటలో ఆదాము, హవ్వల్లో పాపం ప్రవేశించకుండా దేవుడు నిరోధించగలిగితే మానవుడు స్వేచ్ఛ లేనివాడు, స్వచిత్తము లేనివాడు. ఫ్రీ విల్ అంటారు ఇది. స్వచిత్తం అంటే స్వయం చిత్తము, స్వయం ఆలోచనలు, స్వయం నిర్ణయాలు. ఇవన్నీ కూడా దేవుడు మానవునికి అనుగ్రహించాడు. కాబట్టి దేవుని భద్రత ఎంతవరకు అంటే, ఇంకొక విధంగా చెప్పాలి అంటే, మనం మన అనుదిన జీవితంలో కలిగే ప్రతి విధమైన ఆహ్, అనారోగ్య సంబంధమైన లేక ప్రమాదభరితమైన వాటి నుండైనా దేవుడు తప్పించగలడు. మనల్ని భద్రపరుస్తాడు. కానీ పాపం విషయంలో ఆయన మనకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుగ్రహించాడు. ఇది మనల్ని మనమే కాపాడుకోవాలి. దీంట్లో దేవుడు జోక్యం చేసుకోడు. ఇది పౌలు గారు కూడా ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. కనుక ఆయన అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట 6వ వచనంలో మాట్లాడతారు. చదువుకుందాం మనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. నీ విశ్వాసాన్ని నువ్వే కాపాడుకోవాలి. దేవుడు కాపాడడు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక దేవుడు భద్రపరిచేది ఏమిటి అనే అంటే, ఆ భౌతికమైన మన స్వాధీనంలో లేనివి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పాపము అనేది సంపూర్ణమైన ఎరుకైనది. అంటే ఆహ్, ఏమంటారంటే సెన్స్‌తో కూడింది. పాపము యొక్క సెన్స్ మనకి తెలుసు. మనకు తెలియనిది కాదు. కనుక మనం గ్రహించితే మనము దీనికి ఉదాహరణగా యోసేపుని మనం తీసుకోవచ్చు. ఆదికాండంలో యోసేపు ఒక సెన్స్ ఆఫ్ మైండ్‌తో ఉన్నాడు. చాలా క్లారిటీగా ఉన్నాడు. పాపాన్ని ఎదిరించటంలో ఆయన ఎన్నో దినాలు పోరాడాల్సొచ్చింది. మీరు గ్రహించండి. ఒక యవనస్తుడు యవన కాలంలో శరీరము ఎటువంటి కోర్కెలతో ఉంటుందో, అలాంటి శరీరం కలిగి, అలాంటి కోరికలు ఉన్నవాడు, ఒక స్త్రీ ప్రతిరోజు అతనిని జారత్వానికి ప్రేరేపిస్తూ ఉంటే, స్వయంగా ఆమె వచ్చి తనను బలవంత పెడుతూ ఉన్నా కూడా, పాపంతో ఆమెతో కాదు పోరాడింది, తన శరీరంలో ఉన్న కోరికలతో కాదు, పాపముతో పోరాడి పాపాన్ని జయించిన వాడుగా మనం అక్కడ చూడగలం. కనుక పాపం విషయంలో మనల్ని మనమే భద్రపరచుకోవాలి.
మనల్ని మనమే కాపాడుకోవాలి. ఒకవేళ దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల భౌతికమైన విషయాలలో ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎఫెసీయులకు రాసిన కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. 17వ వచనం చూడండి. కలిసిపోయి ఉంటాయి ఇక్కడ 3 వచనాలు. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. అపహరించటం అంటే దొంగిలించటం. అంటే మీ బహుమానము దొంగిలించే ప్రమాదంలో ఉంటుంది. నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. దాన్ని పోగొట్టుకోకుండా దేవుడు ఏమీ చేయలేడు. నువ్వే దాన్ని కాపాడుకోవాలి. అందుకే పౌలు గారు అన్నారు, విశ్వాసము కాపాడుకుంటుంది. నా విశ్వాసాన్ని దేవుడే కాపాడాడు అని చెప్పలా, నేను కాపాడుకున్నాను అని చెప్పాడు. కనుక ప్రియమైన వర్లారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క ఆధీనంలో ఉన్న వారిలో కూడా ఒకడు తప్పిపోయాడు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. అంటే పాపము ఏ విధంగా చేయలేడు. కనుక దేవుడు నీకు అనుగ్రహించిన గ్రహింపు, ఆయన నీకు గ్రహింపునిస్తాడు. నువ్వు పాపంలో పడిపోతావు, జాగ్రత్త. దీనివల్ల చాలా తీవ్రమైన నష్టాలు ఉంటాయి, జాగ్రత్త అనే గ్రహింపును తన వాక్యం ద్వారా, తన సందేశముల ద్వారా నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ నిర్ణయించుకొని తప్పించుకోవలసిన పరిస్థితి నీ చేతుల్లోనే ఉంది. దేవుడేమీ చేయలేడు. కనుక ఇక్కడ చాలా జాగ్రత్త గ్రహించాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, యేసు ప్రభు స్వాధీనంలో, యేసు ప్రభు దగ్గర ఉన్నోడు తప్పిపోయాడు, మందే ఉందండి అని తప్పిపోవటానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. తప్పిపోవటానికి, చెడిపోవటానికి యూదాను ఒక మాదిరిగా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ యూదా దాకా రావాల్సిన అవసరం లేదు. ఏదైనా తోటలోనే ఇద్దరు మానవులు దేవుని స్వాధీనంలోనే ఉన్నారు, దేవుని భద్రతలోనే ఉన్నారు, దేవుని కాపుదల్లోనే ఉన్నారు, దేవుని సంరక్షణలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు. కానీ అది ఎంతవరకు అంటే దేవుడు నీకు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని జోక్యం చేసుకోకుండా ఉండేంత వరకే. నీ జీవితంలో దేవుని జోక్యము నీకిచ్చిన స్వాతంత్ర్యపు హద్దులు దాటిపోదు. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడవు. ఆయనకు ఎంత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, స్వయం నిర్ణయాలు, స్వయం ఆలోచనలు ఉన్నాయో నీకు అదే ఇచ్చాడు. స్వయంగా నిర్ణయించుకునే జ్ఞానం నీకు ఇచ్చాడు. స్వయంగా నిర్ణయించుకునే ఆలోచన నీకు ఇచ్చాడు. నీ నిర్ణయాన్ని దేవుడే తీసేసుకోడు. నీ ఆలోచనలు దేవుడే తీసేసుకోడు. తీసుకుంటే నీకే స్వేచ్ఛ లేదు. నువ్వు మరమనిషితో సమానం. కనుక ఇక్కడ దేవుడు ఆ ఎంతో చక్కగా ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఆ పాపము ఏ విధంగా మనిషిని తప్పిపోయేలాగా, తను తప్పిపోతూ దేవుడు తనకు అనుగ్రహించిన ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకునేలాగా ఎలా చేస్తుందో మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, పాపము అనేది ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని తడుతుంది, తలుపు తడుతుంది, తాగుతుంది. ఆల్రెడీ నశించిన పోయిన వారు, అంటే రక్షణ పొందని వారిలో అది ఆల్రెడీ ఉండిపోయింది. దానికి వారు కట్టుబడిపోయారు, లేక లొంగిపోయారు. కానీ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, రక్షించబడిన తరువాత నీ తలుపు తడుతుంది అది రోజు. రక్షించబడక మునుపు ఆల్రెడీ నువ్వు ఎప్పుడో అయిపోయావు. దానికి లోబడిపోయావు, పాపంలో పడిపోయావు.
కానీ ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే యేసు ప్రభు వారి స్వాధీనంలోనికి రాకముందు యూదా ఉన్నాడు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిష్య గణంలోనికి ఆయన వచ్చాడు. శిష్యుడిగా ఉన్నాడు. అయినా తప్పిపోయాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. 9వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అందులో 27వ వచనాన్ని అనగా చివరి వచనాన్ని మనం చదువుకుందాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు. అంటే పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? అయిపోయింది కదా, ఆయన రక్షించబడ్డాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, అనేక గొప్ప కార్యాలు చేశాడు, ఇంకా భ్రష్టుడైపోవటం ఏంటి అని ఒకవేళ మనం అనుకుంటామేమో. ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, ప్రతి వ్యక్తి కూడా మరలా మరలా తప్పిపోయే అవకాశం ఉంది, నశించిపోయే అవకాశం ఉంది. ఎంతవరకు మనం జాగ్రత్తగా గ్రహించాలి? ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. కనుక పాపము అనేది నశించిపోయేలాగా చేస్తుంది. రక్షించబడిన వారు సైతము మరలా తిరిగి నశించిపోతారు. అందువలన పాపము విషయంలో సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ గ్రహింపు, సంపూర్ణ జాగ్రత్త కలిగి ఉండవలసిన వారమై మనం ఉన్నాము. ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో ప్రభువు చెప్తున్న మాటలు మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అంటే ఇక్కడ మనం స్మరణ సంఘాన్ని గురించి మాట్లాడతాడు ప్రభువు. స్మరణ సంఘం అంటే చాలా సంఘాలు ఉన్నాయి ఇక్కడ. వాటిలో చాలా లోపాలు ఉన్నాయి. 7 సంఘాల్లో లోపము లేని 2 సంఘాలు కనపడతాయి. అందులో ఒకటి స్మరణ సంఘం. ఈ స్మరణ సంఘంతో ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ప్రతి సంఘంలో మంచి చెప్తూ ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అంటాడు. కానీ స్మరణ సంఘానికి ఆ మాట చెప్పడు. స్మరణ సంఘం ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి వచ్చింది. చాలా పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంది. అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మంచిదే, నువ్వు చాలా పరిపూర్ణమైన స్థితిలో ఉన్నావు, కానీ ఒక హెచ్చరిక ఏమిటి అంటే, మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నమాట. అంటే విశ్వాసి యొక్క విశ్వాస్యత ఎంతవరకు అంటే, తనకు అనుగ్రహించిన రక్షణను పోగొట్టుకొనకుండా మరణము వరకు లేక ప్రభు రాకడ వరకు కూడా జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే అతడు తప్పించబడతాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. లేకపోతే తప్పకుండా అతడు పోగొట్టుకుంటాడు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని, అలాగే దేవుడు అనుగ్రహించిన నిత్య జీవాన్ని అతడు పోగొట్టుకుంటాడు. చాలా మంది ఒకవేళ ఆల్రెడీ పోగొట్టుకుని కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. మీరు చూడండి, యేసు ప్రభువుని ఎప్పుడైతే అమ్ముకోవాలి అనుకునే ఆలోచన వచ్చిందో, అతడు ప్రధాన యాజకుల ఎద్దుకు, పెద్దల ఎద్దుకు వెళ్ళి అమ్ముకున్నాడో, ఆ ఆలోచన తన మనసులోనికి వచ్చినప్పుడే అతను తప్పిపోయాడు. కానీ ప్రభుతోనే ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభు రాత్రి భోజనములో కూడా అంటే ఆ పస్కా విందులో కూడా అతడు పాల్గొన్నాడు. ఈ రోజు మనం కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనము తప్పిపోయామో లేదో జాగ్రత్త పడాలి. ఒకవేళ ఆల్రెడీ తప్పిపోయిన వారు కూడా సంఘ కార్యక్రమాలకు వెళ్తారు, ఆరాధనలో పాల్గొంటారు, అలాగే పరిచర్యలో ఉంటారు.
కానీ విషయం ఏంటంటే, మేము తప్పిపోయాము అన్న గ్రహింపు వాళ్ళకి తెలీదు. కనుక పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, చాలా ప్రమాదకరమైన స్థితిలోనికి, మోసపూరితమైన పరిస్థితిలోనికి పాపము నిన్ను తీసుకొని పోతుంది. పాపము నీ జీవితాన్ని అంతగా భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ మనం గ్రహించాలి. కనుక మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, భయముతో, వణకుతో మన సొంత రక్షణను మనము కాపాడుకొనవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉంటారు. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి అంటాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక మన రక్షణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నువ్వు దాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా అది నీకు దూరం అయిపోద్ది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో దూరం అయిపోతుంది అని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ దాని విషయంలో అంటే ఒకవేళ ప్రస్తుతానికి ఉన్న ఒక ఉదాహరణ, నీ దగ్గర ఒక 100 గ్రాములు బంగారం ఉంది. ప్రస్తుత కాలంలో దానికి చాలా డిమాండ్ ఉంది. దొంగలు మనుషుల ప్రాణాలు తీయడానికి ఏమాత్రం కూడా వెనకాడటం లేదు. నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావు. ఇక్కడ నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి, నీ చేతిలో ఉన్న విలువైన బంగారాన్ని కాపాడుకోవాలి. ఈ రెండు ప్రమాదమైన పరిస్థితుల్లోనే ఉన్నాయి. కానీ నీ ప్రయాణాన్ని ముగించేంత వరకు కూడా నువ్వు అప్రమత్తంగా ఉండాలి. అంటే ఏ క్షణమైనా దొంగిలించబడవచ్చు. కానీ దాన్ని కాపాడటం అంటే నీ మెలకువ, నీ అప్రమత్తత, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే రక్షణ కూడా నీ చేతిలో ఉన్న బంగారం కంటే విలువైంది. ఏ క్షణమైనా అది దొంగిలించబడుతుంది. అపవాది దానిని దొంగిలించి నిన్ను భ్రష్టత్వంలోనికి నడిపించడమే వాడి టార్గెట్, వాడి యొక్క ఉద్దేశం. కనుక వాడు తన టార్గెట్ రీచ్ అవ్వటానికి, తన గురిని చేరుకోవటానికి నిరంతర పోరాటం చేస్తూనే ఉంటాడు. కనుక నీ యొక్క అప్రమత్తత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. అందుకే ప్రభు పదే మెలకువగా ఉండుడి అనే మాట ఆయన ఎక్కువగా ఉపయోగించాడు. ఎందుకు మెలకువగా ఉండాలి అంటే ప్రమాదం. కనుక ప్రియమైన వారలారా, పాపం యొక్క ఈ స్థితిని గూర్చి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, ఒకటి, తప్పిపోతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, పాపము తీర్పునకు గురి చేస్తుంది, తీర్పు పాలయ్యేలాగా చేస్తుంది. జాగ్రత్తగా మనం గ్రహించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. 18వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. అంటే ఇంకా పాపములోనే ఉన్నవారు, అంటే ఇంకా వాక్యం వింటున్నప్పటికీ కూడా రక్షణ పొందని వారు తీర్పుకి వారు నిర్దేశించబడ్డారు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అంటే పాపము ఎక్కడికి నడిపిస్తుంది అంటే తీర్పులోనికి నడిపిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము.
ఈ మాటలు మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ 2 ఇంగ్లీష్ పదాలు ఉపయోగించబడ్డాయి. మొదటి పదం ఏంటంటే కండెమ్నేషన్ అనే పదము. ఇది చట్టపరమైనది. అంటే లీగల్ సెన్స్‌లో ఉపయోగించబడిన మాట. ఇది న్యాయపరమైన తీర్పులను, నిర్ణయాలను సూచిస్తుంది. ఇదే పదం మరలా యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో డమ్నేషన్ అనే మాటగా ఉపయోగించబడింది. ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 29వ వచనం కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనంలో ఇలాగ రాయబడింది. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అన్నాడు. ఇందులో చివర్లో ఏముంటుందంటే ఇంగ్లీష్‌లో అంటు ద రిజరక్షన్ ఆఫ్ డమ్నేషన్ అన్నాడు. అంటే ఈ డమ్నేషన్ లేక కండెమ్నేషన్ అనే పదాలు ఇవి ఎలాంటి పదాలు అంటే లీగల్‌గా అంటే చట్టపరమైన విధానాల్లో కోర్టు దగ్గరికెళ్ళినప్పుడు కోర్టులో జడ్జిలు, లాయర్లు ఉపయోగించే ఆ పదాలన్నమాట ఇవి. ఆ సెన్స్‌లో ఇక్కడ ఉపయోగించాడు. అంటే మనం కోర్టు యొక్క దృశ్యానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉపయోగించబడిన పదం అన్నమాట ఇది. కనుక మనం ఇంకా రక్షణ పొందకపోయినట్లయితే, ఇంకా పాపంలోనే ఒకవేళ మనం ఉన్నట్లయితే, మనం అలాంటి స్థితిలో ఉన్నాము. అంటే ఒక కోర్టులో ముద్దాయి లాంటి స్థితిలో మనం వెళ్ళిపోయాము. తీర్పుకు సిద్ధంగా ఉన్నాము. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు వాక్యాన్ని వింటూ కూడా ఇంకా రక్షణ పొందని వారు ఎవరైతే ఉన్నారో, ఒక రిమాండ్ ఖైదీ జైల్లో ఉండి తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా నువ్వు ఉండాలి. అంటే ఏ తీర్పు వస్తదో అని, నాకు శిక్ష పడుతుందో, పడదో ఇలాగా నిరంతరము కూడా పాపంలో ఉన్నవాడు తీర్పు కొరకు, శిక్ష కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది ఎంత ప్రమాదభరితమో మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చెప్తుందంటే, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు అంటే ఇంకా రక్షణ పొందని వాడు, ఇంకా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో రక్షణ లేని వారు ఉన్నారో, అనగా పాపము వారిని ఎలాంటి స్థితిలోనికి తీసుకెళ్ళిందో మనం గ్రహించాలి. అంటే ఇదంతా మనకు తెలియకుండా ఉన్నాము. కానీ అంటే భౌతికమైన జైలు, తీర్పు, రిమాండు ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆ సెన్స్‌లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఇంకా పాపంలో ఉన్నావనుకో, నీకు తెలియకుండా నువ్వు రిమాండ్‌లో ఉన్నావు. తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక పాపం యొక్క ఫలితం అనేది ఎంత భయంకరమైనది ఇది మనం గ్రహించాలి. రక్షణ పొందని వారందరూ రిమాండ్ ఖైదీలు. పాపం అనే ఆ యొక్క ఆహ్, బందీగా అంటే పాపం చేత బంధించబడి నువ్వు ఉన్నావు. ఏ క్షణమైనా నీకు తీర్పు విధించబడుతుంది. అంటే నువ్వు శిక్షకు పాత్రుడు అవుతావు. పాత్రురాలు అవుతావు. కనుక చాలా జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి అంటే ఇది ఏం మాట్లాడుతుందంటే ఈ యొక్క వచనంలో పాపంలో ఉన్నవారంతా కూడా అంటే క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారైతే దీనికి సంబంధించిన వాడు కాదు. అంటే తీర్పుకు సంబంధించిన వారు కాదు. కానీ ఇంకా ఎవరైతే ఇంకా పాపంలోనే ఉన్నారో, రక్షణ పొందకుండా ఉన్నారో, వారు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణములో వారి గతి
ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 11 అధ్యాయం 22వ వచనం, అలాగే 24వ వచనం కూడా మనం చదువుకుందాం. ఆ 24వ వచనంలో, విమర్శ దినమందు నీ గతి కంటే స్వతమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నానని. అంటే ఈ పదాల యొక్క తీవ్రత, పాపానికి కలిగే శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మనము పేతురు రాసిన పత్రిక, రెండవ పత్రిక మనం చదువుకున్నట్లయితే, రెండవ పేతురు పత్రిక మనం చదువుకుందాం. రెండవ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. రెండవ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టుకు వారిని అప్పగించాను. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ ఎవరూ తప్పించుకోలేరు అనేది ఈ వచనం యొక్క ఉద్దేశం. ఎవరూ తప్పించుకోలేరు. 9వ వచనం కూడా చదువుకుందాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పొర్లను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. ఎప్పటి వరకు? తీర్పు వరకు కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కనుక ప్రియమైన వారలారా, జాగ్రత్త కలిగి, ఇంకా పాపంలో ఉంటే నీ ఎంత డేంజర్ జోన్ లో ఉన్నారో గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఆ మూడవ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, పాపము మనల్ని దోషులుగా, అపరాధులుగా తీర్చుతుంది. పాపము మనల్ని పోగొట్టుకునేలాగా, తప్పిపోయేలాగా చేస్తుంది. పాపము మనల్ని తీర్పుకు ఎదురు చూసేలాగా చేస్తుంది. 2. 3, పాపము మనల్ని దోషులుగా, అపరాధులుగా ఉంటుంది, చేస్తుంది. మీరు చూడండి, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుని ఎదుటికి వచ్చినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా, భయం లేకుండా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు దేవునితో చక్కని సహవాసం ఉండేది. కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో వాళ్ళు చాలా గిల్టీగా, చాలా అంటే అపరాధ భావంతో, దోష భావంతో, తప్పు చేశామనే భావంతో, భయంతో దేవుని ఎదుటికి రావటానికి ధైర్యం చాలక, అంతకు ముందు దేవునితో వారికి ఉన్న సంబంధం అంతా కూడా, అంటే ఎంత ఫ్రీనెస్ ఉండేది, ఎంత ఫ్రీగా ఉండేవాడు ఆయనతోటి, ఎంత చనువుగా ఉండేవారు ఆయనతోటి. కానీ ఇప్పుడు అంతా పోయింది. అంతా పోయి దాని స్థానంలో అపరాధ భావం, తప్పు చేశామనే భావం అనేది, అంటే ఒక దొంగతనంలోనో, హత్యలోనో, అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టబడిన వాడు అంటారు కదా, అలాగా పట్టబడిన వాడు ఇంకేమీ మాట్లాడలేడు ఇక. అంటే ఒకవేళ ఆ తర్వాత ఎప్పుడు దొరికాడు అనుకోండి, అతను అది నేను చేయలేదు అని చెప్పి తప్పించుకోవటానికి మన చట్టంలో చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖాముఖిగా దొరికినవాడు, ఆ దొంగతనం చేసేటప్పుడే దొరికినవాడు, ఆ హత్య చేసేటప్పుడే దొరికినవాడు ఇంకేం మాట్లాడలేడు. ఇక అతను ఏమి మాట్లాడటానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు అలాగే ఉంది. పాపం కూడా నిన్ను ఏమి మాట్లాడలేకుండా నీ నోరు మూపిస్తుంది. నువ్వేం మాట్లాడలేవిక, నువ్వేం చేయలేవిక. ఇక నిన్ను అపరాధిగా నిలబెడుతుంది, దోషిగా నిలబెడుతుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, అక్కడ మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, అలాగని ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము, యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. అంటే పాపము దోషారోపణ చేస్తుంది.
నిన్ను దోషిగా, ముద్దాయిగా బోన్లో నిలబెడుతుంది. తలదించుకుని శిక్షకు మాత్రమే, జడ్జి గారి నోటి నుండి వచ్చే తీర్పును మాత్రమే వినటానికి నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. చేసేదేమీ లేదు. ఇంతటి ప్రమాదకరమైనది పాపము అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము ఆలోచించినట్లయితే ఇక తదుపరి పాయింట్ మనం ఆలోచించినప్పుడు 4వ పాయింట్ ఇంగ్లీష్‌లో పెర్డిషన్ అన్నారు. అంటే నాశనం. నాశనం అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయ్యున్నది. ఇది దేవుని వలన కలుగునదే. పౌలు గారు ఈ 2 వచనాల్లో 2 రకాల ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, ఒకటి రక్షించబడిన వారు దేవుని యొక్క బహుమానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే రక్షించబడిన వారిని బెదిరించేవారు ఉంటారు కదా, అట్లు మీరు బెదరకుండుట వారికి అనగా ఎవరైతే రక్షణ పొందకుండా పాపంలో ఉండి రక్షించబడిన వారిని బెదిరిస్తూ, హింసిస్తూ, శోధిస్తూ, శ్రమ పెడుతూ ఉంటారు, వారికి నాశనం. అంటే పాపంలో ఉన్న వారికి ఏముంది అంటే నాశనము ఉంది అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనం ఆలోచించినట్లయితే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కనుక రక్షణ పొందని వారు నశించిపోవటానికి, నాశనానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అట్టి నాశనం ఎలాంటిది అంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. వాళ్ళు నశించిపోయారు. జరిగిపోయింది ఒక నాశనం. ఇంకొక నాశనాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు, భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. చూడండి, ఇక్కడ ఒకప్పటి లోకము నీళ్లలో మునిగి నశించిపోయింది. కానీ ఇప్పుడు రాబోయే నాశనము అనేది అగ్ని కొరకు నిలువ చేయబడింది. అంటే ఇప్పుడున్న ఆకాశము, భూమి రెండు కూడా భక్తిహీనుల తీర్పును, నాశనమును. కనుక భక్తిహీనులు, పాపంలో ఉన్నవారు తీర్పు కొరకు, నాశనం కొరకు ఎదురు చూడాలి. కనుక పాపము నాశనము చేస్తుంది. చాలా మంది అంటూ ఉంటారు, వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారో. కనుక అది మనుషుల యొక్క ఆలోచన, అది వాళ్ళ సెన్స్ లో ఉపయోగించారు. కానీ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే నిత్య నాశనము, ఇది నిత్య నాశనం, దేవుడు చేసే నాశనం ఇది. మనుషులు ఎవరినైనా నాశనం చేయాలి అనుకుంటే అది మనుషుల యొక్క పరిధిలోనే ఉంటుంది. కానీ దేవుడే నాశనం చేయాలనుకుంటే ఎలా ఉంటుందో మనం గ్రహించాలి. ఇక 5వ పాయింట్ మనం గమనించినట్లయితే శిక్ష అంటే ఇక మనము శిక్షను పొందబోతున్నాం, ఇది గ్రహించాలి. అంటే రక్షించబడని వారు, పాపంలో ఉన్నవారు
మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా కనపడుతుంది. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇది ఎలాంటిది అంటే నిత్య శిక్ష. అంటే మనం నాశనం గురించి చెప్పుకున్నాం, తర్వాత ఇప్పుడు శిక్ష గురించి చెప్పుకుంటున్నాం. 5వ పాయింట్ శిక్ష. ఎలాంటి శిక్ష ఇది అంటే తప్పించుకోలేని శిక్ష, అంటే నిత్య శిక్ష. కనుక అంటే ఈ నిత్య శిక్ష తర్వాత పశ్చాత్తాపడటం, మారు మనసు పొందటం, ఇలాంటి మినహాయింపులు ఏమీ లేవు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ శిక్ష కూడా ఎలాంటిది అంటే ఇక నిత్య శిక్ష, ఇంకేమి లేదు ఇక. కనుక పాపం యొక్క అంతిమ గమ్యం ఏమిటంటే నిత్య శిక్ష అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారులారా, జాగ్రత్తగా గ్రహించండి. ఇంకా పాపంలో ఉంటే, ఇంకా పాపం చేస్తూ ఉంటే ఎంత భయంకరమైన శిక్ష, నిత్య శిక్ష. తప్పించుకోలేని శిక్ష. ఈ శిక్షను మనం తప్పించుకోవడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అది భూమి మీద ఉండగానే, బ్రతికుండగానే అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నువ్వు చనిపోయిన తర్వాత అంతా నీ చెయ్యి దాటిపోతుంది, నువ్వేం చెయ్యలేవు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనము చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 39వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 39వ వచనం. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి రక్షణ పొందుకొని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండాలి. మనకు తెలుసు, ధనవంతుడు అగ్నిలో ఉండి ఆయన వేడుకుంటున్నాడు, తండ్రివైన అబ్రహామా అంటే అక్కడ ఆయనకు మారు మనసు వచ్చింది. ఆ వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళినప్పుడు మారు మనసు వచ్చింది, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఆలోచించాలి. అంటే నీ జీవితంలో నీవు మరణించిన తర్వాత ఆ నరకం ఎవరు చూశారండి? ఎవరు చూశారు పరలోకం ఉందని అని ఒకవేళ అనుకుంటే అక్కడికి వెళ్ళాక చూస్తావు, తప్పకుండా చూస్తావు. కానీ నీకు చాయిస్ లేదు, ఇక అవకాశం లేదు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి 16వ అధ్యాయం లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాం. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్టును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్టును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడినదని చెప్పాడు. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ చూడండి,
నా దగ్గరికి పంపమన్నాడు. కుదరదు అన్నాడు అబ్రహాం గారు. సరే మా ఊరికైనా, మా ఇంటికైనా పంపిస్తే నాకులాగే వాక్యాన్ని వినని, రక్షణ తృణీకరించి, ఇదిగో ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్న 5 సహోదరులున్నారు. వాళ్ళకైనా అవకాశం వస్తుందేమో అంటే, అది కూడా కుదరదు అన్నాడు. అంటే ఏం కుదురుతుంది? ఎక్కడ కుదురుతుంది? ఇక్కడే కుదురుతుంది. ఇప్పుడే కుదురుతుంది. కనుక రక్షణ పొందటానికి ఇంతవరకు పాపాన్ని గూర్చి ఎన్ని భయంకరమైన విషయాలు మనం తెలుసుకున్నామో, వాటన్నిటిని కూడా తప్పించుకొని, తీర్పును కూడా తప్పించుకొని, అంటే తీర్పు కోసం ఎదురు చూసే పని లేకుండా, సరాసరి నిత్య జీవం కోసం ప్రభు ఎప్పుడొస్తాడు? నా ప్రభు ఎప్పుడొస్తాడు? నాకు నిత్య జీవం ఎప్పుడిస్తాడు? అని ప్రభువా త్వరగా రమ్ము, మరణాతా అని పిలిచే అదృష్టాన్ని దేవుడు నీకిస్తాడు. అది ఎప్పుడు అంటే రక్షణ పొందినప్పుడు. కనుక ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంకా రక్షణ పొందని వారు ఈ గ్రూపులో ఉంటే రక్షణ పొందండి. పొందిన వారు ఉంటే భయంతో, వణుకుతో అది ఎప్పుడైనా నీ చేతిలో నుండి దొంగిలించబడుతుంది అనే మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, జాగ్రత్త పడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.